గెలిచి మళ్ళీ కెప్టెన్ అయిన గౌరవ్ తర్వాత గౌరవ్ నిఖిల్ ఇద్దరికి గెలుపు కొరకు చివరి వరకు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. పోటీదారులు తమ ప్లాట్ఫామ్ పై ఉన్న కర్రలపై నిలబడి రోప్స్ కి కట్టిన వెయిట్ బ్యాగ్స్ ని హ్యాండిల్స్ ద్వారా లాగుతూ కాళ్ళు కింద పెట్టకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. బజర్ మోగిన ప్రతిసారి సంచాలకులు చెప్పినన్ని వెయిట్ బ్యాగ్స్ ని తాను పిలిచిన ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వకూడదు అనుకునే పోటీదారుని రోప్ కి హుక్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్క్ కి తనుజ సంచాలక్. టాస్క్ మొదలు కాగానే నిఖిల్ కంటే గౌరవ్ చాలా స్ట్రాంగ్ గా బలంగా కనిపించాడు. గేమ్ కూడా అలానే జరిగింది. కాసేపటికి నిఖిల్ తన చేతికి ఉన్న రోప్ ని మోయలేక వదిలేశాడు. దీంతో టాస్క్ లో గెలిచి మళ్ళీ గౌరవ్ కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్ రూమ్ ని త్యాగం చేసిన కెప్టెన్. ఇక కెప్టెన్స్ ఇద్దరు మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కనుక నువ్వు ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్ లో పడుకోవచ్చు, మిగిలిన బెడ్స్ పై బయట మేము పడుకుంటాం అని సుమన్ చెప్పాడు. ఈ మాట చెప్పగానే ఆయేషా సహా లేడీస్ అందరూ క్లాప్స్ కొట్టారు. ఫస్ట్ బంతికే సిక్సర్ కొట్టావన్నా అంటూ మిగిలిన వాళ్ళు అరిచారు. మొత్తానికి ఇలా సుమన్ శెట్టి కెప్టెన్ గా తన మార్కు చూపిస్తున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.